రూపాయికి బియ్యం ఇచ్చే నేతను చూశాం, రూపాయికే వైద్యం చేసే నాయకులను చూశాం. కానీ రూపాయికే ఇల్లిచ్చే ముఖ్యమంత్రిని దేశంలోనే తొలిసారిగా చూస్తున్నాం. ఇప్పటికే సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిన సీఎం జగన్ రూపాయికే టిట్కో ఇళ్లు ఇచ్చి చరిత్రను సృష్టించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదోడి సొంతింటి కలను నెరవేర్చుతున్నారు. పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పేదల కష్టాలను కళ్లారా చూశారు. ఎంతో మంది ఇల్లు లేని అభాగ్యులు తమ కష్టాలను జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లు పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనకు మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క టిట్కో ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 1,00,000కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను పూర్తి చేశారు. అనకాపల్లి నియోజకవర్గం సత్యనారాయణపురంలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగింది. అనకాపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2,744 మంది ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. లబ్ధిదారులకు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా తాళాలు అందజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సొంతింటి కల సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పెళ్ళయిన దగ్గర నుంచి కూడా రెంటకే ఉంటున్నాము, అద్దెంట్లోనే ఉంటున్నాము. కానీ అద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడేవారమే. కాబట్టి ఇప్పుడు 25 సంవత్సరాలుగా నాకు ఇల్లు లేదు. ఇప్పుడైతే జగన్ గారు ఏమో నాకు 300 ఎస్ఎఫ్టీ ఇల్లు అయితే ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. నాకైతే ఇల్లు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు సొంతింటి కళ అయితే నాకు నెరవేరిందండి. సీఎం గారు 10 కాలాల పాటు ఇతనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము ఇల్లులకి ఎన్నో ప్రభుత్వాలు కింద ప్రభుత్వంలో కూడా మేము అప్లై చేసాము. అయినా మాకు ఇల్లు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఇల్లు అప్లై చేసాము, మాకు ఇల్లు వచ్చింది. అలాగే ఇలా మాలాగా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరికీ 2,744 ఇల్లులు చాలా అద్భుతంగా కట్టేసి ఇచ్చారు. పేదలందరికీ ఇది చాలా మంచి పని చేశారు. అందరూ చాలా ఆనందంగా ఈ ఇల్లు నాకు రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ఇలా పేదలు కూడా అందరూ నాతో పాటు పెట్టుకున్న అందరికీ ఇల్లు వచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతికి ముందే మాకు ఇల్లులు ఏపీ టిట్కో ఇల్లులు మాకు అందించడం వల్ల కారణం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సంక్రాంతి మాకు ముందుగానే మాకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. అతనే మళ్ళీ రావాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. నాకు ఈ టిట్కో ఇల్లులు రావడం, జగనన్న ప్రభుత్వంలో నాకు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఒక సొంత ఇల్లు కళ నెరవేరిందని మేము చాలా ఆనందిస్తాం. ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఇల్లుల బాధ, ఇల్లుల కోసం బాధపడే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అడిగితే మాత్రం చాలా బాగా చెప్తారండి. చాలా ఎంత బాధపడి చెప్తారో, ఒక ఇల్లు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ పడే ఆనందం అంత కాదండి, చాలా ఎక్కువగా ఉంటుందండి ఆనందం. అది జగనన్న ప్రభుత్వంలో నెరవేరడం మాకైతే చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నామండి. సికింద్రాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గంజాయికి బానిసైన ఓ విద్యార్థి గంజాయి దొరక్కపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దచెర్లపల్లికి చెందిన విజయ్ కుమార్ గంజాయికి బానిసయ్యాడు. గంజాయి దొరకటం లేదన్న మనస్తాపంతో గట్కేసర్ సమీపంలో రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.